4 రోజులు మ్యాక్సిమం 4 రోజులలో జరగబోయే రంజాన్ ముబారక్ తెలియజేయడానికి ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలో ఇక్కడ కలెక్టర్ గారు చంద్రశేఖర్ గారు, ఎస్పీ శరత్ చంద్ర గారు, అలాగే మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, అలాగే మా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, మా మైనార్టీ కార్పొరేటర్స్, వచ్చిన మైనార్టీ సోదరులందరికీ రంజాన్ ముబారక్ తెలియజేసుకుంటూ, నల్గొండ గతంలో 30 సంవత్సరాల క్రితం ఒక విధంగా ఉండే, 30 సంవత్సరాల క్రితం నేను రాజకీయంగా ఎంటర్ అయిన తర్వాత హిందూ, ముస్లిం, సిక్, సాయ్ అని భేదాలు లేకుండా అందరు కలిసిమెలిసిగా ఉంటూ ఈరోజు ఒకరికొకరు కలిసిమెలిసి ఉంటూ ముందుకు పోతున్న పట్టణం నల్గొండ శాంతి భద్రతలకు మారుపేరుగా ఎలాంటి విషయం లేకుండా నాది ఒకటే కోరిక, నల్గొండ పట్టణంలో ఉన్న పేదలందరికీ కూడా వచ్చే 3 సంవత్సరాలు ఇల్లు కట్టించే కార్యక్రమం కానీ, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రిజర్వేషన్లు ఇచ్చి 4% రిజర్వేషన్ ఇచ్చి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మళ్ళా ఈరోజు డాక్టర్లుగా, ఇంజనీర్గా ఉద్యోగాలలో ఉన్నారు. ఇంకా కూడా మైనార్టీకి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళందరికీ కూడా ఈరోజు పేదవారు సచార కమిటీ నివేదిక ప్రకారం ఎక్కువ మంది పేదవారు ఎక్కడ ఉన్నారంటే ముస్లింలు ఉన్నారని. కానీ ఇవాళ కేంద్రంలో ఉన్న అధికార పార్టీ మాటలు చెప్పి ప్రతి పేదవాని అకౌంట్లో 15 లక్షలు ఇస్తాం, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఏమైనా 20-30 అని చెప్పి రాజకీయాలు చేస్తూ కులమతాలకు రెచ్చగొడుతూ చేస్తున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ, దేశంలో ఉన్న ఏకైక సెక్యులర్ పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. అదే రాజీవ్ గాంధీ నిదర్శనం. భారత్ జోడో యాత్ర, భారత్ జోడో నఫరత్ చోడో అని 4000 కిలోమీటర్ యాత్ర చేసి అందరం కలిసి ఉండాలి, ఎవరిని కూడా ద్వేషించకూడదు. 25 కోట్ల మంది ఇలా ముస్లిం సోదరులకు ఈరోజు అభద్రతా భావం ఏర్పడే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం చేసే కార్యక్రమాలు కూడా బంద్ చేసుకోవాలని వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. నల్గొండ పట్టణంలో కాదు, నల్గొండ తెలంగాణలో ముస్లిం సోదరులందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను, ముఖ్యమంత్రి గారు, సీనియర్ మినిస్టర్గా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని రాబో కాలంలో ఇంకా కూడా సంక్షేమ కార్యక్రమాలు చేసి ముస్లిం యువకులకు అవుట్ సోర్సింగ్లో రిజర్వేషన్ కల్పించడం కానీ, ఉద్యోగాలలో ఎక్కడ ఉద్యోగాలను ఇప్పించే కార్యక్రమాలు చేస్తామని, అలాగే రంజాన్కు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా మా జిల్లా ఎస్పీ గారు, కలెక్టర్ గారు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మరొకసారి అందరికీ కూడా రంజాన్ ముబారక్. For more videos like this, subscribe Big TV channel.